నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతి చట్టబద్ధతకు రాజ్యసభలో ఆమోదం పొందడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు. ఒంగోలు రిమ్స్ వద్ద క్యాండిల్ ర్యాలీ ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. ప్రజలకు చేరువ చేయడమే బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జీజీహెచ్ ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లా సదస్సు. నెమలగుండ్ల రంగనాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వైభవంగా స్వామివారి కళ్యాణం. కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ప్రజాప్రతినిధులు. త్యాగానికి చిహ్నం గుడ్ ఫ్రైడే. చర్చిల్లో ప్రార్థనలు. లోకరక్షణ కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ శాంతి, ప్రేమ, కరుణ, దయ ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని పిలుపు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిని చేస్తూ 2014వ సంవత్సరం నుండి పరిపాలన కొనసాగించామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలు పేర్కొన్నారు. జై చంద్రబాబు నాయుడు గారు, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర రాజధాని అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిన వెంటనే ఉభయ సభల్లో ఆమోదించడం హర్షణీయమన్నారు. ఒంగోలు రిమ్స్ నుండి చర్చి సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి చర్చి సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో 2019 నుండి 2024 వరకు 3 ముక్కలాట ఆడుతూ రాష్ట్రాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారన్నారు. అమరావతి రాజధాని శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధతకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సైకో మాజీ ముఖ్యమంత్రి ఆడిన 3 ముక్కలాటలో ప్రజలు 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ ఆనం రామనారాయణ రెడ్డి జీజీహెచ్ నుండి ర్యాలీ ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు రాజాబాబు, విజయ్ సునీత, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, జాయింట్ కలెక్టర్లు కల్పనా కుమారి, పులి శ్రీనివాసులు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ విభజన చట్టంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని చెప్పడం, కానీ తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ, గుంటూరు మధ్య అమరావతి నిర్మాణం చేసుకొని అమరావతి కేంద్రంగా మనం పరిపాలన సాగిస్తున్నాం. తర్వాత కాలంలో పులివెందుల పులకేసి వచ్చాడు. వచ్చిన తర్వాత రాజధాని 3 ముక్కలు ఆటాడు. ఇక్కడ రాజధాని అవసరం లేదు, నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నాడు. అంటే ఆయన కనుక చెంచులగూడలో ఉంటే అదే రాజధాని అనే విధంగా ఆయన మానసిక పరిస్థితి అలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విభజన చట్టంలో అమరావతిని మనం రాజధానిగా చేర్చాలని చెప్పి విజ్ఞప్తి మేరకు 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ అనేటువంటి ఉమ్మడి పదం పోయింది కనుక ఆ రోజు నుండి అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో సవరణ చేయమని పంపించడం జరిగింది. దాని ప్రకారం అమరావతి అసెంబ్లీలో అమరావతి రాజధానిగా చేరుస్తూ సిఆర్డీఏ పరిధి మొత్తం కూడా అమరావతిలోకి వస్తుందనేటువంటి తీర్మానాన్ని చేసి పంపిస్తే నిన్న లోక్సభలోను ఇవాళ రాజ్యసభలోను ఆమోదం పొంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా
పార్లమెంట్లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి క్యాండిల్స్ వెలిగించి సెల్ ఫోన్ లైట్ వెలిగించి ముఖ్యమంత్రి గారికి సంఘీభావంగా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారానికి అండగా మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు క్యాండిల్ చాలా శుభదినం. ఎందుకంటే మనకు నిన్న పార్లమెంట్లో ఇవాళ రాజ్యసభలో ఏదైతే ఆమోదం పొందిందో దానికి ముందుగా 1600 రోజులు ఏదైతే అమరావతి రైతులు పోరాడారో వాళ్ళ చేసిన పనులకి ఈరోజు సక్సెస్గా మనం చేసుకోవటం, దాని మీద ముందుగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా పార్లమెంట్లో ఎన్నో రకాలు, అన్ని రాష్ట్రాల పార్లమెంట్లో ఎన్నో పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా ఈరోజు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆమోదం తెలపటం, ఆమోదంతో ఈరోజు బిల్ పాస్ అవ్వటం, వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలు వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరపున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకసారి మనం గమనించినప్పుడు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు ఒక మాట తోటి 34,000 ఎకరాలు అది సాగు చేసుకునే భూమిని రైతులు ఆ రోజు ఇచ్చి అమరావతిని ఇక్కడ పెట్టిన తర్వాత ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం 16,000 లోటు బడ్జెట్ తోటి వచ్చినా కూడా ఆ రోజు అసెంబ్లీ కట్టారు, సెక్రటేరియట్ చేశారు. అమరావతి అని ఆ రోజు అసెంబ్లీలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు అమరావతికి మేము కూడా సంఘీభావం తెలుపుతున్నాం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని తర్వాత అక్కడ పనులు కూడా మొదలుపెట్టి మనకు 3 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా చేసుకోగలిగాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు అసెంబ్లీ అక్కడే పెట్టారు, సెక్రటేరియట్ అదే చూశారు, ఆ సీఎం ఆఫీస్ కూడా ఏదైతే మనం కట్టింది దాంట్లోనే ఉన్నారు. కానీ వాళ్ళకి 3 ముక్కలు కావాలని చెప్పేసి 3 రాజులు కావాలని చెప్పి మళ్ళా దాన్ని జిల్లా చెదరు చేసి రాష్ట్రాన్ని బస్టు పట్టించారు. ఒక్క పని కూడా అమరావతిలో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితులు అందరూ కూడా మనం చూసాం. కాబట్టి ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత మనకి చట్టబద్ధంగా ఉండాలి. ఏదైనా అమరావతి రేపు ఏ సైకోగాడో ఎవడన్నా వచ్చి కూడా మళ్ళీ మాకు 4 కావాలి 5 కావాలి అనకుండా ఈరోజు 3 రాజధానులు అనేది మళ్ళీ ఎవడు మాట్లాడినా కూడా చెల్లకుండా మన 28 అసెంబ్లీలో ఇక్కడ బిల్ పాస్ చేసి పంపించారు. ఆ తర్వాత పార్లమెంట్లో పాస్ అయ్యి, రాజ్యసభ పాస్ అయ్యి, రేపు ప్రెసిడెంట్కి వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్లో అప్రూవల్ అయిపోయిన తర్వాత రాజముద్రతోటి ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనే అది చిరస్థాయిగా నిలిచిపోయేది ఈ రోజుతోటి అయిపోయిందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి 5 కోట్ల ప్రజలు కూడా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. దేవతల రాజధాని, ప్రజల రాజధాని, ఈరోజు చట్టబద్ధంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కృషి చేసి ఎన్డీఏ ప్రభుత్వం పీఎం మోడీ గారి సహకారంతో ఈరోజు అమరావతి మన రాజధానిగా చట్టబద్ధంగా అందరికీ ప్రకటించారు. మన రాజధాని ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మధ్యలో, అదేవిధంగా శ్రీకాకుళంకి దగ్గరగా, కుప్పానికి దగ్గరగా, అటు కడపకి దగ్గరగా ఉన్న ఈక్వి డిస్టెన్స్ చాలా సైంటిఫిక్గా ఏర్పడిన రాజధాని. ఈరోజు మనందరికీ ఉపయోగపడేది, అందరికీ సైంటిఫిక్గా ఏర్పడిన రాజధానిని ఈరోజు చట్టబద్ధం చేయడం చాలా సంతోషకరమైన విషయం. మన రాజధాని, ఆంధ్రలో రాజధానిగా చట్టభద్రత కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు అన్ని రాష్ట్రాల పార్టీలన్నీ కూడా ఎక్సెప్ట్ ఈ సైకో పార్టీ తప్ప మిగతా పార్టీలందరూ కూడా ఏకముఖంగా ఆమోదం తెలిపి ఆంధ్రలో రాజధాని అమరావతి అని చెప్పినందుకు వారిని అందరినీ అభినందిస్తూ, మరి ముఖ్యమంత్రి గారు ఒక చట్టభద్రత ఇచ్చి మన ప్రజల్లో ఎప్పుడు అపోహ ఉండకుండా ఏ రోజైనా ఈ ఆంధ్ర రాష్ట్రం ఇంకా బాగుండాలి, ముందుకు ఎదగాలనే ఆలోచనతో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేస్తూ, దీన్ని సహకరించిన ఎన్డీఏ కుటుంబ సభ్యులు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అభినందనలు సెలవు. ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలు జీజీహెచ్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి బడ్జెట్ అవుట్రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు రాజాబాబు, విజయ సునీత, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలు పాల్గొన్నారు.
రాష్ట్ర బడ్జెట్ ముఖ్యాంశాలను ప్రజలకు చేరవేయడం కోసమే బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి సుమారు 28,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఈరోజు ఒక నూతన అధ్యాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పాలి. ఇది నూతన అధ్యాయం, నూతన రాష్ట్రం అనే దానికన్నా నూతన అధ్యాయంగా మనకున్నటువంటి వనరులు, మనం చేసేటువంటి ఖర్చు, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఒక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇదేదో రాష్ట్ర బడ్జెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే 41 రోజులు బడ్జెట్ సెషన్ జరిగేది. విడిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో కనీసం సగానికి సగమన్నా ఉండాలని ఆలోచన చేసి 22 రోజుల పాటు బడ్జెట్ సమావేశం పెట్టింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ అవుట్ రీచ్ అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలోని మొట్టమొదట తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా, ప్లానింగ్ మంత్రిగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 2024లో ఇవాళ మనమున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఆర్థిక ప్లానింగ్ మినిస్టర్గా పయ్యావుల కేశవ్ గారు. అందరూ బాగుంది, అందరూ వచ్చారు, సంతోషం. కానీ సెక్రటరేట్లో ఫైల్ కదలదు. ఫైలు రాద్దామంటే కింది కార్యదర్శులు ఉంటారు, మీరేదో జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపిస్తుంటారు. అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతే ఇప్పుడు కాదని వెనక్కి వస్తూ ఉంటారు. మీకు సగం అర్థం కాదు, ప్రజలకు అసలు అర్థం కాదు. మేము అడిగిన పని మా మంత్రి చేయలేదు, మా ఎమ్మెల్యే చేయలేదు, మా ప్రభుత్వం చేయలేదు. ఇన్ని రకాల వైవిధ్యమైనటువంటి ఆలోచనలతో ఇవాళ ఈ ప్రభుత్వం గడిచిన 22 మాసాలు, 23వ మాసం వచ్చాం. ఇన్ని సందర్భాల్లో మీరు ఆలోచన చేయండి. ఏ జీతభత్యాలనైతే ప్రభుత్వ ఉద్యోగాలకు అందిస్తామనుకుంటున్నామో 1వ తారీఖు అనేటువంటి నిబంధనని ఇవాళ ఖచ్చితంగా నిబద్ధతతో అమలు చేసేటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం అని చెప్పి మీకు మనం చేస్తాం. ప్రజలకు బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత ఇవ్వడం, ముఖ్యాంశాలను వివరించడం, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను తెలియజేయడమే బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. బడ్జెట్ అనేది మనం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, తర్వాత రోజు మీడియాలో రావటం, ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ జరగడం అనేది సాధారణం. కానీ ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్ అనేది ప్రతి జిల్లాలో కూడా ఏ ఏ విభాగాలు ఎంతెంత బడ్జెట్ మనం కేటాయించాము, దాంతోపాటు ఆ జిల్లాకి ఎంత నిధులు ఇచ్చాం, దాంతోపాటు మనం ఈ సంవత్సరం చేపట్టబడేటువంటి అభివృద్ధి పనులను కూడా తెలియజేసుకుంటూ ప్రతి నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, దాంతోపాటుగా ప్రతి మండలానికి, అర్బన్ బాడీస్కి ఏ ఏ కేటాయింపులు జరిగాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. ఈ అవగాహనతో పాటు ప్రజల్లో ఒక చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వీకారం చేయడం జరిగింది. 31 నుంచి 4వ తారీఖు లోపల అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. జనాభా తెలంగాణకేమో జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువతోటి రాష్ట్రం విడిపోయింది. అయినప్పటికీ కూడా 14-19లో మనం ప్రభుత్వాన్ని వృద్ధి రేటు పెంచుకుంటూ ముందు రావడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి విధ్వంసకర ప్రభుత్వం రాష్ట్రంలో ఖజానాని అప్పుల వ్యవస్థ తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం మళ్ళీ కూడా ఆర్థిక రంగాన్ని గాడిని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా తీసుకుంటే
మీరు ఒకసారి జరిగిన డెవలప్మెంట్ కూడా చూసుకున్నట్లయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత కుంటుపడినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను మళ్ళీ కూడా పరుగులెత్తే పరిస్థితి వచ్చి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి ప్రాజెక్టు కావచ్చు, వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ తీసుకున్న మన జిల్లాలో మొన్న సంగమేశ్వరం ప్రాజెక్ట్ మా కాన్స్టిట్యూన్సీ ప్రాజెక్ట్ 166 కోట్లు కేటాయించారు. అదేవిధంగా కొరిసిపాడు ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇలాంటివన్నింటినీ కూడా తిరిగి ప్రజలకు ఒక ఆశలు చిగురిస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని సంక్షేమం ముందుకు తీసుకెళ్తారు విధంగా ముందుకు రావడం జరుగుతుంది. బడ్జెట్లో మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాకి 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కంకణ గద్దలై ఉన్నామని తెలియజేసుకుంటూ ప్రకాశం మార్కాపురం జిల్లాల్లో హార్టికల్చర్ రాజ్యగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంది. ఒకసారి తీసుకుంటే స్టేట్ రెవెన్యూలో వచ్చిన దానిలో 99% ఉద్యోగాల జీతభత్యాలకే మన ప్రభుత్వం ఇచ్చేస్తుందంటే ఈ సర్వే మనం రాష్ట్ర పన్నుల రాబడిని కూడా పెంచుకునే విధంగా మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నాయి మీరు మాకు చేయలేదా అనేటువంటి అపోహలు ఉండకుండా మీ బడ్జెట్ ఎంత, మీరు ఏం చేస్తున్నారు, దాన్ని ఎలా కేటాయిస్తున్నారని కూడా కింది స్థాయిలో మండల స్థాయిలో కూడా ఎక్కువ మంది స్పెషలిస్టులు ఉన్నారు. ఇవన్నీ కూడా డిబేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఈ అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో కూడా మీ అందరూ కూడా ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని కింది స్థాయిగా తీసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు బడ్జెట్ ముఖ్యాంశాలను వివరించడం, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని దామచల్ల జనార్దన్ అన్నారు. మన బడ్జెట్ మీద ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. బడ్జెట్ని ఏ విధంగా పోయిన గవర్నమెంట్లో మనం ఎంత అప్పులో ఉన్నాం, మనకు వచ్చే రాబడి ఏంటి, మనం ఇస్తున్న పథకాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలవాలని చెప్పేసి ఈరోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా వైజ్గా ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మొన్న మన బడ్జెట్ 3,32,205 కోట్ల రూపాయలకు మన బడ్జెట్ 26-27 మనకి అనౌన్స్ చేయడం జరిగింది. దానికి మనం ఏమేమి మన జిల్లాకు పెడుతున్నాం అనేది కూడా మనం ఒకసారి మనం గమనించుకుంటే ఈరోజు మనకి దగ్గర మనకి 4,200 కోట్ల రూపాయల బడ్జెట్ మన జిల్లాకు కేటాయిస్తే దానికి సూపర్ 6 పథకాలకి 1,776 కోట్లు పాను, మిగతా 2,423 కోట్లు మిగతా పథకాలకు కూడా ఉపయోగిస్తున్నారు. ఈరోజు ఎంతోమంది హెచ్ఓడీలు అంతా కూడా ఉన్నారు ఇక్కడ. అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఇప్పుడుండే పరిస్థితులు, ఇప్పుడుండే ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. 14-19 టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు అప్పుడు 3,75,295 కోట్ల లోటు బడ్జెట్లో అప్పుడు ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాళ్ళు 24 పోయేటప్పటికి 9,74,556 కోట్లు అప్పు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ రోజుకి దగ్గర 1,35,000 మనం వాళ్ళు చేసిన పనులకి ఆ రోజు ఉండే బిల్స్ పెండింగ్ కూడా తీయటం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టడం జరిగింది. దానికి సంవత్సరానికి వడ్డీలు కూడా 30,944 రూపాయలు ఈరోజు మనం సంవత్సరానికి మనం వడ్డీలు కడుతున్నాం. ఇవన్నీ కూడా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా మనకు పెట్టిన తర్వాత మళ్ళీ ఈరోజు కంపెనీస్ అందరిని కూడా తీసుకొచ్చి అదేవిధంగా మళ్ళా ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనకి ఏ శాఖలో ఎట్లా జరుగుతుంది, మనం ఏం చేయాలి, ఆ తర్వాత ఈ ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనకి ఏ విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందో ఆ కార్యక్రమాల కోసం ఈరోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించిన ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పార్లమెంటు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల జాయింట్ కలెక్టర్లు కల్పనా కుమారి, పులి శ్రీనివాసరావు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ప్రోగ్రాం ఎందుకు పెట్టిందంటే మన రాష్ట్రము ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బందిలో ఉన్నామో,
ఇప్పుడున్న పరిస్థితుల్లో మన స్టేట్ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్ట పరిస్థితుల్లో ఇంత బ్యాలెన్స్ చేసుకుంటా ఇన్ని సూపర్ 6 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇలాగ పోలవరము, అమరావతి, వెలుగొండ ఇలాంటివన్నీ ఎలా చేస్తున్నారు, ప్రతి ఒక్క మామూలు మనిషి కూడా తెలుసుకోవాలనే ఉద్దేశం ఇది. ఎందుకంటే అందరు అడుగుతూ ఉంటారు, మాకు ఇది రాలేదు, అది రాలేదు, ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేదు కూడా కొద్దిగా తెలవడానికి ఈ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ అని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత కష్ట పరిస్థితుల్లో కూడా ఇలాంటి సూపర్ 6 అంటే పెన్షన్స్, ఫ్రీ బస్ ఫర్ లేడీసు, దాని తర్వాత 3 గ్యాస్ సిలిండర్సు, అన్నదాత సుఖీభవ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారంటే మీరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత కష్టంగా ఉంది. రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్ ఒక నెంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ కావాలంటే మన విజన్ ఏంటిది, వాట్ ఈస్ అవర్ ప్లాన్ అనే ఉద్దేశంతో మీకు మాకు అందరికీ తెలిసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, ఆయన విజన్ ఏంటిది, ఆ విజన్తో మనం అధికారులు, ప్రజలు అందరూ దాంతో కలిసి ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రాం చేశారు. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు రంగనాయక స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరయ్యారు. కన్నుల పండుగగా సాగిన ఈ కళ్యాణంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఒకే వేదికపై ఆడి పాడారు. భక్తులు భారీగా తరలివస్తూ ఉండటంతో అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు నీటిగుండంలో స్నానమాచరించి తలనీలాలు సమర్పించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ఈ నెల 4వ తేదీన తెప్పోత్సవం, 5న చక్ర స్నానం ఉంటుందని అర్చకులు తెలిపారు. గతానికంటే భిన్నంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. అటవీ ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంతరాలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాట్లాడు సార్తో మాట్లాడు. తప్పు చెయ్యి, ఒప్పు చెయ్యి, అబద్ధమాడు, మధుకరి కానీ శ్రీలక్ష్మీ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ కాలంలో తెలియవలసినటువంటి విషయం మీ మనసులో మీరు క్వశ్చన్ చేసుకోండి, 5వ తరం అంటే ఏమిటి? మరి గూఢాచారి వ్యవస్థ ఉందా? ఏ దానికి తెలియదండి. కానీ నువ్వు అక్కడ శ్వాస పీల్చుకున్నప్పుడు గాలి అనేటువంటి ఎప్పుడు బయట మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విజయ్ సునీతను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. మార్కాపురం జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన పలు అంశాలపై చర్చించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య పరిష్కారంతో పాటు వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. నాగులుప్పలపాడు మండలం సదలవాడ శ్రీ రఘునాయక స్వామి వార్షిక కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు.
12 గంటల సమయంలో ఆకాశంలో గరుడపక్షి 3 సార్లు ఆలయంపై ప్రదక్షిణ చేసిన అనంతరం వేద పండితులు శ్రీ రఘునాయక స్వామికి తలబ్రాలు పోశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు జై శ్రీరామ్ అంటూ నామస్మరణతో మారుమ్రోగింది. ఉదయం స్వామివారికి సూర్య ప్రభోత్సవం జరిపించారు. రాత్రికి చంద్ర ప్రభోత్సవం నిర్వహించనున్నారు. కళ్యాణాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఈవో రెడ్డి సాయిబాబా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కళ్యాణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృత్యువుతో పోరాడుతున్న గర్భిణికి యశోద హాస్పిటల్ వైద్యులు అధునాతనమైన శస్త్రచికిత్స ద్వారా చాకచక్యంగా ప్రాణాపాయం నుండి తప్పించారు. 50% కాలిన గాయాలతో ఉన్న మహిళకు ప్రసవం చేసి తల్లి బిడ్డను సురక్షితంగా కాపాడారు. ఒంగోలు కేబీ రెస్టారెంట్లో జరిగిన మీడియా సమావేశంలో శస్త్రచికిత్స వివరాలను ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వరరావు వివరించారు. 27 సంవత్సరాల గర్భిణి ప్రమాదవశాత్తు తీవ్రమైన కాలిన గాయాలతో యశోద హాస్పిటల్ను సంప్రదించారని తెలిపారు. అప్పటికే విషమంగా ఉన్న గర్భిణికి వైద్య బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన శస్త్రచికిత్స చేశామన్నారు. ప్లాస్టిక్ సర్జరీ, గైనకాలజీ, క్రిటికల్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో శిశువును సురక్షితంగా బయటకు తీశామన్నారు. అనంతరం కాలిన గాయాలతో ఉన్న శతగాత్రురాల్ని నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందించామని పేర్కొన్నారు. యశోద వైద్యశాలలో ఉన్న అధునాతన సాంకేతిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యుల సహకారంతో కష్టతరమైన చికిత్స విజయవంతమైందని తెలియజేశారు. హాస్పిటల్ డీజీఎం సంతోష్ కుమార్, భార్గవ్, అసిస్టెంట్ మేనేజర్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు. ఒక 8 నెలల గర్భిణీ అమ్మాయి యాక్సిడెంటల్గా ప్రమాదశాస్తు పాపం ఒళ్ళు కాలిపోయింది. అది కూడా కొంచెం తీవ్ర స్థాయిలో 50% కాలింది. ఆ అమ్మాయిని ఇప్పుడు మనం కాపాడాలి, ఇది టాస్క్. ఆయన చెప్పంగానే ఫస్ట్ నేను కొంచెం భయపడ్డానండి, ప్రాక్టికల్గా భయపడ్డాను. ఎందుకంటే బర్న్ కేసుల్లో మనం ఎప్పుడు ఒక ప్రాణం గురించి ఆలోచిస్తాం, ఇప్పుడు 2 ప్రాణాలు కాపాడాలి ఖచ్చితంగా. ఎందుకు ఒక ప్రాణం, ఇందులో ఒకళ్ళకి తల్లి లేకుండా బిడ్డ కానీ, బిడ్డ లేకుండా తల్లి కానీ ఉండటం అనేది కొంచెం మనం ఊహించుకోవడానికి కష్టమైన వ్యవహారం. సో ఇద్దరిని కాపాడాలి అనే ప్రయత్నం మొదలుపెట్టాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఏం చేశామంటే ఫస్ట్ ఒక టీంని ఫామ్ చేసుకున్నాం. అందులో ప్లాస్టిక్ సర్జన్గా నేను, ప్రసూతి డాక్టర్ గారు, అలాగే చిన్నపిల్లల నవజాత శిశువుల డాక్టర్ గారు, ముగ్గురు కలిసి గైనకాలజిస్టు, ప్లాస్టిక్ సర్జన్, నియోనటాలజిస్టు ముగ్గురు కలిసి ఒక టీము అండ్ హాస్పిటల్ తరఫు నుంచి ఒక అడ్మినిస్ట్రేషన్ కూడా టీంలో పెట్టుకొని ఏమేం కావాలో అన్నీ చేసుకొని ఒక ప్లాన్ని, రోడ్ మ్యాప్ అంటారు కదా, దాన్ని ఫామ్ చేసుకొని ఆ రోడ్ మ్యాప్లో పార్ట్గా ఫస్ట్ డెలివరీ చేద్దాం. డెలివరీ చేస్తే మనం బిడ్డని తల్లిని సపరేట్ చేసి అక్కడి నుంచి ఇద్దరి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని ఒక ఐడియాతో డెలివరీ చేసి ఫస్ట్, దాని తర్వాత నుంచి తల్లి మీద ఎక్కువ బర్న్స్కి, బిడ్డ మీద ఎక్కువ ఎదుగుదలకి మనం కాన్సన్ట్రేట్ చేయగలిగి ఇద్దరినీ సేవ్ చేయడానికి అవకాశం మనకు దొరికింది. నాకు అర్థమైంది, పేషెంట్కున్న ప్రగాఢమైన సంకల్పం ఏంటంటే నా బిడ్డను నేను చూసుకోవాలి. నాకు ఈ రెండే అనిపించినాయండి. ఈ రెండిటి వల్ల ఆ అమ్మాయి ఈ 3-4 నెలలు కష్టం పడి, ఆ గాయాలు ఉన్నప్పుడు ఎంత నొప్పులు ఉంటాయి మీకు అందరికీ తెలుసు కదా, 50% కాలిన గాయాల నొప్పి, మనకు చిన్న దెబ్బ తగిలితే ఎంత నొప్పి ఉంటుంది, అవన్నీ ఓర్చుకోగలిగి ఆ అమ్మాయి ఈ 3-4 నెలలు ఈ మొత్తాన్ని తట్టుకొని ఆ బిడ్డ కోసం నేను నా బిడ్డను నేను చూసుకోవాలి, ఇదే చెప్పేది. మేము కూడా అదే చెప్పేవాళ్ళం, నీ బిడ్డను నువ్వు చూడాలి అని.
వీళ్ళు అందరూ ఫ్యామిలీ సపోర్టు, ఆ బిడ్డకున్న మోటివేషను, ఆ బిడ్డని చూడాలనే మోటివేషన్తో మా వైద్యం అన్నీ సఫలీకృతమై ఈరోజు పేషెంటు బిడ్డ ఇద్దరు సంతోషంగా. సో ఈ టైంలో నాకు హాస్పిటల్ డాక్టర్స్ ఎంత ధైర్యం చెప్పారంటే, ఒక పీడియాట్రిషియన్ అయినా, ఒక గైనకాలజిస్ట్, అనస్థీషియాలజిస్ట్, ఎస్పెషల్ ప్లాస్టిక్ సర్జన్ సార్ కోటేశ్వరరావు సార్ ఎంత ధైర్యం చెప్పారంటే, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఓకే సార్ వాళ్ళు చూస్తున్నారు, పెద్ద పెద్ద హెచ్ఓడీస్ అందరూ చూస్తున్నారు కదా, అతను అవుట్ ఆఫ్ డేంజర్ అయిపోతుంది అనుకుంటున్నాం. సో అలానే జరిగింది. ఒక అబ్బాయి పుట్టాడు నాకు, ప్రీటమ్ బాయ్. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ నవ్. ఆ బాబుని కూడా చాలా బాగా చూసుకున్నారు యశోద హాస్పిటల్ వాళ్ళు, డాక్టర్స్ అయినా కూడా బాగా ట్రీట్ చేశారు. సో దాని తర్వాత స్టార్ట్ అయిందనమాట అసలు ట్రీట్మెంట్ సార్ దగ్గర నుంచి. వర్న్స్ కేసు ఎట్లా ట్రీట్ చేయాలి, అది ఇది అని. సో బాగా సార్ నేను సార్కి ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేసేవాడిని, సార్ ఇలా అని. సార్ బాగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, అసలు విసుక్కోకుండా అది ఇది. సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం గ్రాఫ్టింగ్ చేయాల్సి వచ్చింది, స్కిన్ తీసి. ఎంత జరిగిన దానికి కోటేశ్వరరావు సార్కి నేను లైఫ్ అంతా రుణపడి ఉంటాను. కోటేశ్వరరావు సార్ కాకుండా ఇంకా అనితా మేడం అని గైనకాలజిస్ట్ హైటెక్ సిటీలో, అండ్ రవీందర్ గౌడ్ జంగంపల్లి సార్ అని పీడియాట్రిషియన్, మన ప్రతాప్ రెడ్డి సార్ అనస్థీషియాలజిస్ట్, వీళ్ళందరూ బాగా హెల్ప్ చేశారనమాట. సార్ దగ్గర ఉండి వాళ్ళే పర్సనల్గా కేసు తీసుకొని ఎంత చేశారు. సో ఇప్పుడు ఇద్దరు అవుట్ ఆఫ్ డేంజర్. క్వాటర్నరీ కేర్ సెంటర్స్ చాలా కొద్దిగానే ఉన్నాయి. వాటిలలో ఫస్ట్ క్వాటర్నరీ కేర్ సెంటర్ ఏదైతే, టెర్షరీ కేర్లో కూడా పేషెంట్ మేనేజ్ కాకుండా హయ్యర్ సెంటర్ ఏదైతే ఉందో, ఇంతకుముందు అలాంటి సర్వీసెస్ కావాలంటే పేషెంట్ ముంబైకో కానీ, చెన్నైకో కానీ, లేకపోతే ఇండియా బయట యూఎస్కో కానీ వెళ్ళేవాళ్ళు అట్లాంటి ట్రీట్మెంట్ కావాలి అనుకున్నప్పుడు. అలాంటి సర్వీసెస్ ఇప్పుడు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అవైలబుల్ ఉన్నాయండి. మా దగ్గర ప్రతి డిజీజ్ కండిషన్ని మేనేజ్ చేసే సీనియర్ క్లినిషియన్స్, కార్డియాలజీ కానివ్వండి, ఆంకాలజీ కానివ్వండి, నెఫ్రాలజీ కానివ్వండి, న్యూరాలజీ కానివ్వండి, ఎటువంటి డిజీజ్ని అయినా ట్రీట్ చేయడానికి సీనియర్ క్లినిషియన్స్ ఉన్నారు. ఇంకా మా హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ ఏవైతే డిఫికల్ట్ టు ట్రీట్ కేసెస్ ఉన్నాయో, వేరే ప్లేసెస్లో పేషెంట్కి ఇమ్మీడియట్ సపోర్ట్ దొరకకపోతే మా హాస్పిటల్లో వీ విల్ ట్రై టు ప్రొవైడ్ ద బెస్ట్ సర్వీస్ టు ఆల్ ఆఫ్. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు ప్రార్థనా మందిరాల్లో వేడుకలు నిర్వహించారు. జ్యూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంఘ కాపరి పాస్టర్ డీజే అగస్టిన్ గుడ్ ఫ్రైడే విశిష్టతను వివరించడంతో పాటు దైవ సందేశాన్ని అందజేశారు. క్వైర్ బృందం ఆలపించిన క్రీస్తు భక్తి గీతాలు అందరినీ విశేషంగా అలరించాయి. పాస్టర్ అషేర్ పాల్, సంఘ సెక్రటరీ చిరంజీవి, కోశాధికారి రేచల్, జేఎంబీ చర్చి ఫాదర్ జాన్ ఆశీర్వాదం, సత్యకుమారి, సుమతి, పవిత్రన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. యేసు ప్రభువారు మొదటి మాటలో కూడా ఆయన పలికినది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. యేసు ప్రభువారు తండ్రితో ఉన్న సంబంధం, ఇట్ స్పీక్స్ అబౌట్ ద రిలేషన్షిప్ హీ ఈస్ హ్యావింగ్ విత్ హిస్ ఫాదర్. తండ్రితో ఉన్న సంబంధం. దానికి యోహాను సువార్త 10వ అధ్యాయంలో తినక్కర్లేదు కానీ 10వ అధ్యాయమును మనం పరిశీలన చేసినప్పుడు యేసు ప్రభువారు తండ్రితో ఉన్న సంబంధాన్ని, తండ్రి నేను ఒకటే అని పలికిన మాటలను బట్టి యేసు ప్రభువారిని రాళ్లతో రువి చంపాలని ఉద్దేశించారు. ఆయన ఏదో రీతిగా చంపివేయాలనే ఉద్దేశించి ఉన్నారు. యేసు ప్రభువారు ఆ శిలువ మరణంలో కూడా తండ్రితో తనకున్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇట్ స్పీక్స్ అబౌట్
ద ట్రస్ట్ హీ ఈస్ హ్యావింగ్ ఆన్ హిస్ ఫాదర్. అందుకు ప్రధాన యాజకుడు యేసును చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు, నీవన్నట్టే, నీవు దేవుని కుమారుడు అయితే ఆ మాట మాతో చెప్పు. యేసు ప్రభువారిని చంపివేయడానికి గల కారణాన్ని వాళ్ళు వెతికిన కారణం తండ్రితో ఉన్న సంబంధం. తండ్రి అని మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో 33 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన మహాదేవుడు, మనుష్యాకారంలో వచ్చాడు. కన్య మరియమ్మ గర్భంలో జన్మించాడు. ఆయన 33 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన పేదలకు సహాయం చేశాడు, గొప్ప బోధలు చేశాడు. ఆయన చనిపోయినాడు బతికించాడు. ఆయన చనిపోయాడు. ఆయన సమాధి ఉంది యెరూషలేములో, నేను చూసి ఆ సమాధి. మరి ఆ సమాధులు ఇప్పుడు లేడు, ఖాళీగా ఉంది ఆ సమాధి. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని రాశారు. యేసు మళ్ళీ వస్తాడు. ఈ యొక్క ఉత్సవాన్ని ప్రపంచంలో అందరు క్రైస్తవులు జరిగిస్తారు. కాబట్టి ఈ యొక్క గుడ్ ఫ్రైడే అంటే చాలా అద్భుతమైనటువంటిది. ఈరోజు ప్రభు రేపు సమాధిలో ఉంటాడు, ఎల్లుండి మరి లేస్తాడు. అది పునరుద్ధాన పండుగ. అది ఈస్టర్ అంటారు. ఈస్టర్ కూడా ప్రపంచమంతా జరిగిస్తారు. యేసు ప్రభు పునరుద్ధానం. ఆఖరి ప్రభు వస్తున్నాడు త్వరగా, మేమందరం సిద్ధపడుతున్నాం. మీరు కూడా యేసయ్య నమ్ముకోండి. యేసయ్య రక్షకుడు, ప్రేమ కలిగినాడు. ఆయన మీ కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ తెరుస్తాడు. మీ భారము నా మీద మోపు, మీ చింత నా మీద వేయండి, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా దగ్గర రండి అని ప్రభు పిలుస్తున్నాడు. మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత కూడా వీరితో పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది స్వాగతం పలికి కళ్యాణ మండపం వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం కళ్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమం ఉద్దేశం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను, వాటిని అధిగమించేలా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ రాజాబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాకు సూపర్ 6 పథకాలతో కలిపి సుమారుగా 4,200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగిందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వ్యయాలను అంచనా వేసుకుంటూ ప్రజల ఆశయం కోసం బడ్జెట్ను రూపొందిస్తోందని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందిస్తుందన్నారు. ప్రభుత్వం బడ్జెట్లో సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పథకాలకు, సూపర్ 6 కార్యక్రమాలను అమలు చేయడానికి నిధులు ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయ్ సునీత తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధికి ఒక వ్యక్తి జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ బడ్జెట్ గురించి అవగాహన కలిగి ఉండాలి. ఎందుచేతంటే మనకు వచ్చే ఆదాయం ఎంత, మనకు ఖర్చు పెడుతున్నది ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నడిపిస్తుంది అనే అంశం ప్రతి ఒక్కరు కూడా తెలియవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తే డిస్పైట్ ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా, అంటే వచ్చిన డబ్బుల్లో 90% అంతా కూడా మనకి ఈ జీతాలకి, దానికి హెచ్ఆర్కి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా అయితే ఏదైతే ప్రామిస్ చేసిందో గవర్నమెంట్ అది చేయడానికి ఆల్మోస్ట్ సూపర్ 6 అనే ఒక స్కీమ్స్ తీసుకొచ్చి దాని ద్వారా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా మీకు అందరికీ తెలుసు. దాంట్లో సోషల్ సెక్యూరిటీ కింద 4,000 నుంచి 15,000 వరకు మనకు పెన్షన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా స్త్రీశక్తి స్కీమ్ని ఫ్రీ బస్సు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద 20,000 చొప్పుని మనం ఇస్తున్నాము. తర్వాత తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తున్నాము. దీపం కింద సుమారు 2,400 రూపాయలు ఒక బెనిఫిషరీకి వచ్చేలాగా ఈ స్కీమ్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 3,32,205 కోట్లలో నీకు 99% ఈ ఎక్స్పెండిచర్కే పోతుంది. అయినప్పటికీ కూడా మనం అక్కడ ఎన్టీఆర్
భరోసా 33,000 కోట్లు, దీపం 2,600 కోట్లు, తర్వాత శ్రీశక్తికి 1,420 కోట్లు, తల్లికి వందనం 9,668 కోట్లు, అన్నదాత సుఖీభావకి 6,600 కోట్లు పెడుతున్నాం. ఇదంతా కూడా మనకి అదేవిధంగా ఎనర్జీకి 13,934, అదర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి 13,546, తర్వాత హౌసింగ్కి వచ్చేటప్పటికి 6,357 కోట్లు, పోలవరం ప్రాజెక్ట్కి 6,105 కోట్లు, తర్వాత అప్గ్రేడేషన్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి 300 కోట్లు, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏపీ వెల్త్ ఫండ్కి 100 కోర్స్. ఇది ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి కన్స్టిట్యూన్స్లో ఉన్నప్పటికీ కూడా ఈ స్కీమ్స్ అన్ని కూడా మనము కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి సో ఇది యాక్చువల్గా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మనము ఇదంతా కూడా చెప్తున్నాము. ఎప్పుడు కూడా బడ్జెట్ గురించి మనం ఏదో టీవీలో చూడటమే కాకుండా చూసాం తప్ప ఎవ్వరూ కూడా ఇలాగ బడ్జెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మనమందరం కూడా ఈ బడ్జెట్ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సో ఇది మనందరం తెలుసుకుని బాధ్యతగా ఉంటూ అట్ ద సేమ్ టైం మనం కూడా రాష్ట్రానికి కాంట్రిబ్యూట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్థిక వనరులను అదేవిధంగా ఆదాయ మార్గాలను ఖర్చులను మనం సమన్వయం చేసుకుంటూ భవిష్యత్ ఆర్థిక ప్రణాళికను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ బడ్జెట్ మీద ఈరోజు మనం నిర్వహిస్తున్నటువంటి ఈ అవగాహన కార్యక్రమం అనేది చాలా ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ మార్కాపురం జిల్లా దోర్నాల మండలం జమ్మి దోర్నాల సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఐషర్ వాహనాన్ని ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వరికోత మిషన్ లోడుతో వెళ్తున్న వాహనం టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన ఆగిన వాహనాన్ని వెనుక నుండి ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు కింద పడి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన నలుగురిని 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న దోర్నాల పెద్దారవీడు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ట్రావెల్ బస్సులో 40 మందికి పైగా ఉన్నారు. గుజరాత్ నుండి శ్రీశైలం వెళ్తుండగా దోర్నాల మండలం జమ్మి దోర్నాల వద్ద తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. చీరాలలో గుడ్ ఫ్రైడే వేడుకలు క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుభ శుక్రవారం సందర్భంగా పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరియమ్మపేటలోని పునీత ఆంతోని దేవాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వేడుకలను విశేషంగా నిర్వహించడం జరుగుతుందని ఫాదర్ జగన్ తెలిపారు. లోకరక్షణ కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ శిలువ మోసిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు. దేశంలో శాంతి, ప్రేమ, కరుణ, దయ వంటి విలువలు ప్రతి ఒక్కరిలో పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో పెరుగుతున్న అన్యాయం, అవినీతిని నిర్మూలించేందుకు క్రీస్తు త్యాగం మార్గదర్శకమన్నారు. క్రీస్తు చూపిన మార్గాన్ని అనుసరించి పాప మార్గాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నుండి మరియమ్మపేట పునీత ఆంతోని దేవాలయం వరకు 14 గుర్తులు ఏర్పాటు చేసిన శిలువ మార్గాన్ని
ప్రదర్శించారు. ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు శ్రద్ధగా శిలువ ధ్యానం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. చర్చి ఫాదర్లు, సిస్టర్లు, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. నేను మీ మీద గల ప్రేమ కొరకు చావాలని కోరుచున్నాను. నీ ప్రేమలో జీవింపను. నీ ప్రేమగా ఉండండి స్వామి. దానిని తిరుగు సౌందర్చి దానిని చక్కపరచండి. ఆమేన్. ఓ నా యేసువా, సకల వస్తువుల కంటే నిన్నగా ప్రేమించున్నాను. నీ ధైర్యం చేసినందువలన నిన్ను మనసుతో దుఃఖించున్నాను. నా మీద శుభ శుక్రవారము గుడ్ ఫ్రైడేను కొనియాడుతున్నాము. లోక రక్షణ కోసము ఏ విధముగా యేసు ప్రభు ఆనాడు తన ప్రాణములను దారిపోసి ఉన్నాడు. ఆ సంఘటనను ఇప్పుడు మనందరం కూడా శిలువ మార్గంలో మనము కూడా ధ్యానం చేసుకుంటూ ఆ శిలువ మార్గంలో మనము కూడా నడుస్తున్నాము. ఆనాడు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అవినీతిని అరికట్టడానికి ప్రభు తన ప్రాణాలని దారిపోసాడు. కాబట్టి ఈనాడు ఈ శుభ శుక్రవారం రోజున సమాజంలో, కుటుంబంలో, దేశంలో శాంతి సమాధానము నెలకొనాలని అద్దంకి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా అద్దంకి ఏజీపీ బత్తుల రామకోటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్గా మారం శ్రీనివాసరావు, సెక్రటరీగా రేఖ, జాయింట్ సెక్రటరీగా పతంగి ధనుంజయరావు, ట్రెజరర్గా మర్రిపూడి ఇజ్రాయెల్, మహిళా రిప్రజెంటేటివ్గా ఆకుల మారుతి సత్యవతి, లైబ్రరీయన్ దాసరి ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు. కక్షిదారులకు మెరుగైన సేవలు అందిస్తామని రామకోటయ్య తెలియజేశారు. అంటే న్యాయవాదులకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మా న్యాయవాదులందరూ కలిసి నన్ను ఆనవాయితీ ప్రకారం ఈరోజు ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు. ఈ ఏకగ్రీయంగా ఎన్నికలో నాతో పాటు కార్యదర్శిగా రేఖ, వైస్ ప్రెసిడెంట్గా మారం శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా ధనంజయరావు, సత్యవతి, ఇంకా బాడీ సభ్యులు కూడా ఎన్నిక కావటం జరిగింది. అందుకని చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎలక్షన్లో సహాయ సహకారాల నుంచి మమ్మల్ని ఎన్నుకున్న న్యాయవాది మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతి చట్టబద్ధతకు రాజ్యసభలో ఆమోదం పొందడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు. ఒంగోలు రిమ్స్ వద్ద క్యాండిల్ ర్యాలీ ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. ప్రజలకు చేరువ చేయడమే బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జీజీహెచ్ ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లా సదస్సు. నెమలగుండ్ల రంగనాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వైభవంగా స్వామివారి కళ్యాణం. కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ప్రజాప్రతినిధులు. త్యాగానికి చిహ్నం గుడ్ ఫ్రైడే. చర్చిల్లో ప్రార్థనలు. లోకరక్షణ కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ శాంతి, ప్రేమ, కరుణ, దయ ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని పిలుపు. డి న్యూస్లో నేటి మాట. మనం జీవితంలో గెలవాలంటే ఇతరుల కన్నా ఎక్కువ ప్రతిభావంతులం, మేధావులం కానవసరం లేదు. ఇతరుల కన్నా ఎక్కువ క్రమశిక్షణతో పనిచేస్తే చాలు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.